నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున సంకల్ప బలం బాగుంటుంది. పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. సమిష్టి కృషితో వ్యక్తుల సహకారంతో ఏర్పరచుకున్న లక్ష్య దిశగా మీ యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులు అంటే మీ యొక్క సోదరవర్గం మీకు సహకారాన్ని అందించడం, వారి యొక్క సహకారంతో మీరు విజయకేతనాలు ఎగరవేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే తోబుట్టువులతో మీ వ్యవహారాలు, ఘర్షణాత్మకమైన వాతావరణం ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. అలాగే వాగ్వాదాలకి లోను కాకుండా వీలైనంత వివాదాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం. ఈ మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా పౌరుషం అధికంగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉండడం వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలలో అంటే మీకు ఎవరన్నా రుణం ఇవ్వవలసిన వారు ఉన్నట్లయితే, మీకు లోన్లు తీసుకుని మీ దగ్గర ఇంతకుముందు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వారితో ఈ రోజున వాగ్వాదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా అంటే ముఖ్యంగా లాభానికి సంబంధించిన విషయాలు, ఇతరులు మీకు ఇవ్వాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ రోజున ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది మీకు ఏర్పడుతుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా అటు సంతానానికి సంబంధించి, ఇటు పక్కన దాంతోపాటుగా మీ యొక్క వృత్తికి సంబంధించి రెండిటి విషయాల్లోనూ కలిపి సమన్వయపరుచుకుంటూ ఘర్షణ పడుతూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో అక్కడ ఉండే వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు ప్రతి చోట వీలైనంత మౌనం పాటిస్తూ అటు కుటుంబంలో సంతానంతో కానీ, ఇటు పక్కన మీకు వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు సహకరించే వ్యక్తులతో కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి రావాల్సిన లాభాలని చక్కగా అందుకుంటారు. ఆ విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల యొక్క సహకారం లభ్యమవడం, భూమి, దాంతోపాటుగా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అంతేకాకుండా మీకు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, దానివల్ల మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే ఎదురు చూస్తున్న విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల సహకారం బాగుంటుంది, తల్లిదండ్రులు మీకు సహకరిస్తారు, భూమి, ఆదాయం మొదలైన వాటి మీద మీకు ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలమైన విషయాలు మీరు అందుకుంటారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, తర్వాత చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ రకమైన వృత్తిలో ఉండే వాళ్ళకైనా సరే వృత్తిపరమైన విషయాలలో అంటే కొత్తగా ప్రొఫెషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీలైనంత వరకు తోబుట్టువుల సహకారంతో కానీ, తోబుట్టువులు ఉన్న ప్రదేశంలో కానీ నూతన వృత్తులకి అవకాశం అనేది లభ్యమవుతుంది అని ఒకటి. అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఎదుర్కోరు. అంటే ఏదైనా కొలీగ్స్తో కానీ లేకపోతే వృత్తి ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ మీరు వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తి చేసే ప్రదేశం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల ఆర్థిక సంబంధమైన లాభాలను కూడా మీరు పొందడం
మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. తులారాశి. అమ్మా, ఇక తులారాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ. అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క తండ్రికి సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వారితో ఘర్షణ లేకుండా, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మొదలైన వాటిల్లో ఒకే రకంగా ప్రయాణం చేయకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ఒకటి ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఒకటి చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలకి సంబంధించి మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా వీలైనంత వరకు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు కానీ, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కానీ చేయడం అనేది, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కొత్త మార్పుల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం అనేది, ఆ కొత్త మార్పులలో కూడా మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఇన్వాల్వ్ చేయడానికి అంటే వీరి యొక్క సహకారంతో కుటుంబ వ్యాపారాన్ని మీరు విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ విషయం రీత్యా కొంత అసంతృప్తులు అని మొదలైన వాటికి లోనయ్యే అవకాశాలు లాంటివి కూడా ఉన్న రీత్యా వీలైనంత వరకు అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వ్యాపార విస్తరణ విషయంలో వీలైనంత చక్కగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు, అలాగే ఆహార వ్యవహారాలు మొదలైన వాటిల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకదానికని పెట్టుకున్న ధనం మరొకదానికి ఖర్చు అవడం అనేది, వేడను అతిక్రమించి భోజనాలు చేయడం అనేది, అలాగే ఇష్టం లేని వార్తలు, అంటే మీ మనసుకు కష్టం కలిగే వార్తలు లాంటివి మీరు వినడం వల్ల మనసు కొంత ఘర్షణకి లోనవ్వడం అనేది, అలాగే కుటుంబ సభ్యులతో మీకు అనుకోకుండా వాగ్వాదాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో మీకు ఎక్కువ గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు, ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలైన ప్రదేశాలు సంబంధించిన వ్యక్తులతో, అంటే వ్యాపారస్తులతో కలిపి వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కానీ, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఈ రోజున ఎక్కువ మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, వారితో మీరు ఎక్కువగా చర్చలు జరపడం, ఆ చర్చలు కొంత మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి చర్చల విషయంలో కానీ, వెంటనే తీసుకునే స్పాంటేనియస్గా అంటే స్పీడ్గా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయుల సహకారంతో వారిని సంప్రదిస్తూ ఏదైనా కొత్తది మొదలుపెట్టే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని మీరు వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ముఖ్యంగా మనకి ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కృషితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు సహకారాన్ని అందించడానికి వారితో కలిపి చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అలాగే ఏదైనా పోటీలలో పాల్గొనడానికి కానీ, పోటీ పరీక్షలు కానీ, క్రీడాకారులు కానీ, క్రీడకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మొత్తానికి అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా మరల్చుకుంటూ దాంట్లో కష్టపడుతూ తగిన విధంగా ఫలితం పొందడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆలోచనలలో ఎక్కువ ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. అంటే ఏది మాట్లాడాలన్న దానికి ముందర ప్రణాళిక లేకుండా మాట్లాడేయడం వల్ల కూడా కొన్నిసార్లు మాటల వల్ల ఇష్టమైన వ్యక్తులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ మేలు కోరే వ్యక్తులతో కూడా మీరు అనుకోకుండా విభేదించే పరిస్థితులు రావడం, ఘర్షణాత్మకమైన వాతావరణం
మానసిక ప్రశాంతత అనేది తగ్గడం, తద్వారా గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ లేకుండా వారు ఏదైనా మీ యొక్క శ్రేయస్సు కొరకు చెప్పిన విషయాల్ని మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు వృత్తి చేసే ప్రదేశాల్లో అధికారులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. దాంట్లో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి, అలాగే ఏదైనా స్థలాలు మొదలైన వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ విషయంలో కొనుగోలు కొరకు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే వీలైనంతవరకు చింతామణి గృహంతస్య శ్రీమన్నాగరనాయక అనే శ్లోకాన్ని బాగా పఠించి ముందుకు వెళ్ళడం మంచిది. లేని పక్షంలో ఈ కొనుగోలు అమ్మకాలు విషయాల్లో కానీ, లేకపోతే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా సంతాన వర్గంతో కానీ, ఇష్టమైన వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా, ఉద్వేగపూరితమైన వాతావరణం కాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ అనుకున్న ఫలితాలని సాధించగలరు.